ఎంత బాగుండరా అన్నాడట. వీడు షాక్ అయ్యి ఇదేం కోరికరా, ఎందుకురా అంటే డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతాం కదా, ఇప్పుడు బాగున్నాం కదా దేవుడితో అన్నాడంట. నిజం కదా, మీటింగ్లో చాలా బాగుంటుంది. ఈరోజు అంతా ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్యాచే. ఇప్పుడు అంతా చేతిలో అంతా బైబిల్ బ్యాచ్, ఇప్పుడు అంతా కొంగు బ్యాచే. ఇక్కడ దాదాపు ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. కానీ కాలేజ్కి వెళ్తే ప్రైజ్ లార్డ్ పనిచేయదు, కాలేజ్ వాతావరణమే వేరు. సో చాలాసార్లు ఇక్కడ క్రిస్ప్గా అంటే బ్లాక్ అండ్ వైట్ లాగా ఉండదు. మన థీమ్ అంటే టెంపరరీ వరల్డ్, ఆ తర్వాత ఇటర్నల్ పర్స్పెక్టివ్, ఇది బ్లాక్ ఇది వైట్ అన్నట్టు ఉండదు. ఇక్కడ ఉన్నంతసేపు ఇటర్నల్ పర్స్పెక్టివ్, అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపరరీ వరల్డ్. అంటే బేసిక్గా మనం ఏం చేస్తున్నామంటే ఊసరు వెళ్ళి రంగులు మార్చినట్టు అది పచ్చటి కొమ్మ మీదకి వెళ్ళంగానే పచ్చగా అయిపోతుంది, అది ఎండిపోయిన కొమ్మ మీద వెళ్ళంగానే ఈ ఎండిపోయిన రంగు వస్తుంది. ఎందుకే అని అంటే ఇట్టయితేనే బతుకుతా అని అంటది. ఒకరోజు వెస్ట్ గోదావరి వైపు ఒక చాలా పల్లెటూరుకి వెళ్తే మీటింగ్స్కి వెళ్తే అక్కడ అకామిడేషన్ కూడా సరిగ్గా లేదు, ఎవరు ఇల్లు లేవు. సో వాళ్ళు ఏం చేశారంటే ఇంట్లో వాళ్ళని రిక్వెస్ట్ చేశారు, సార్ మా పాస్టర్ గారు ఉంటారండి, ఏం లేదు పడుకుంటారు, ఆ తర్వాత రెడీ అయ్యి వెళ్ళిపోతారు, రాత్రి మళ్ళీ పడుకుంటారు, మీ ఇంట్లో జస్ట్ ఒక మూలన ఒక మంచం ఏంటి చాలు అన్నారు. అంటే వాళ్ళు సరే సార్ పాస్టర్ గారు వచ్చి ఉండండి అని అన్నారు. అందరూ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళా. ఒకడు చక్కగా కూర్చొని బాటిల్ పోసుకొని మందు బాబు గారు ఒకళ్ళు ఆయన పని మీద ఆయన ఉన్నాడు ఇంట్లో, చిన్న ఇల్లు పాపం వాళ్ళది కూడా. ఇంకో పిల్లోడేమో చక్కగా కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు ఇంట్లోనే. మనమంతా ప్రైజ్ లార్డ్ వాతావరణంలో తిరిగేవాళ్ళం. సడన్గా ఇట్లాంటి వాతావరణానికి వెళ్ళేటప్పుడు కొంచెం మనకు అలవాటే కాబట్టి పర్లేదు. కానీ వీళ్ళిద్దరు ఉన్నారు, మనకు మంచం వేశారు. వాళ్ళు నన్ను ఎట్లా చూస్తున్నారంటే ఈడు ఎందుకు వచ్చాడు దరిద్రుడు, చూడడానికి ఇంత ఉన్నాడు ఈడు ఎందుకు వచ్చాడు అన్నట్టు చూస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండాలి నేను. లాస్ట్కి టైం అయితే తమ్ముడు కొంచెం స్నానానికి నీళ్ళు పెడతావా అన్న అంటే ఇంకా పెడతానండి అని వెళ్ళి ఓ బకెట్ నిండా వేడి నీళ్ళు పెట్టేసాడు, బయటకు వచ్చాడు. నేను లోపలికి వెళ్ళిపోయి ఇంకా స్నానం చేసుకుందాం అని అనుకొని నీళ్ళు ఎంత వేడుకున్నాయి అని చేయబెట్టాను అంతే. షడ్రక్ మేషక్ అబెద్నెగోలు గుర్తొచ్చాడు నాకు. ఎందుకు తెలుసా, ఆ నీళ్ళు అలా పోసుకుంటే తొక్కంతా ఊడిపోయి స్కెల్టనే మిగిలితే అంత వేడిగున్నాయి. ఇప్పుడు అనుకున్నా ఎంత కక్షరా బాబు నీకు నా మీద అనుకున్నా. ట్విస్ట్ ఏంటి తెలుసా, కలుపుకోవడానికి చల్లనీళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ బయటకు వచ్చి బాబు నా మీద ఎందుకు అంత కక్ష కట్టావురా, ఏడు నీళ్ళు పెట్టావు, కొంచెం కలుపుకోవడానికి చల్లనీళ్ళు పెట్టావు, ఓ సరే పెడతానని మళ్ళీ ఒక బకెట్ నిండా చల్లనీళ్ళు పెట్టాడు. అమ్మయ్య అనుకో లోపలికి వెళ్ళా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఏడు నీళ్ళు ఒక బకెట్లో ఫుల్గా ఉన్నాయి, చల్లనీళ్ళు ఒక బకెట్లో ఫుల్గా ఉన్నాయి, కలుపుకోవడానికి బకెట్ లేదు. ఏంట్రా బాబు ఈ స్నానానికి ఇన్ని తిప్పలు తంటలు పడుతున్నానని చెప్పి వాడి దగ్గరికి మళ్ళీ వెళ్ళి ఓ ఖాళీ బకెట్ ఉంటే ఇవ్వరా అన్న. ఖాళీ బకెట్ ఇచ్చాడు, తెచ్చే పెట్టుకున్నా. దీంట్లో జగ్గు పోస్తా, దాంట్లో జగ్గు పోస్తా, ఇట్టిట్ట చూస్తా, అబ్బో చాలా వేడిగా ఉందని చల్లనీళ్ళు కొంచెం పోస్తా, అబ్బో మరీ చల్లగా అయిపోయింది అది వేడి నీళ్ళు కొంచెం పోస్తా, అటు ఇటు. రోజు మనం బాత్రూంలో పడే గిమ్మిక్లే చెప్తున్నా. ఇటు అంటే గీజర్ లేని ఇళ్ళ సంగతి. అటు ఇటు పోసుకొని మెట్టుకి మనకి సెట్ అయ్యే నీళ్ళు తయారు చేసుకున్నా. దీన్నే నులివెచ్చని జీవితం అంటారు బైబిల్లో. ఏడ కథ ఇక్కడంతా వేడి 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 వేడి. కాలేజ్కి వెళ్ళంగా బాబోయ్ ఇంత వేడి పనిచేయదురా అని కొంచెం లోకం కలుపుతాం. అబ్బేచ్చి మరీ లోకం కలిసిపోయిందే అనుకొని మళ్ళీ కొంచెం ఆత్మీయత కలుపుతాం. అటు ఇటు సమ్మగా బతికేయడానికి ట్రై చేస్తాం. సమ్మగా ఇటర్నల్ పర్స్పెక్టివ్ అంటే నిత్యత్వానికి పనికొచ్చేటట్టు, ఇటు భూమికి పనికొచ్చేటట్టు బతుకుతాము. సండే స్కూల్ టీచర్ ఉన్నారట. ఆ సండే స్కూల్ టీచర్ ధనవంతుడు లాజర్ కథ చెప్పిందంట. పిల్లలందరికీ అర్థమైందా అంటే అర్థమైంది అన్నారంట. ఆ తర్వాత ఒక పిల్లోని లేపి, అరే నువ్వు ధనవంతుడు అవ్వాలనుకుంటున్నావా లాజర్ అవ్వాలనుకుంటున్నావా అంటే ఆ పిల్లోడు లేసి అన్నాడంట, భూమి మీద ధనవంతుడిని అక్కడ లాజర్ని అవ్వాలనుకుంటున్నా అన్నాడంట.
అలా కుదరదు. ఇక్కడ అక్కడ ధనవంతుడిలాగానే ఉండాలి, ఇక్కడ అక్కడ లాజర్లాగా ఉండాలి. ఇటు అటు కుదరదు. రాజీ పడని జీవితం. ఇప్పుడు మనం మీటింగ్లో ఉన్నంతసేపు చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంత ఆత్మీయ వాతావరణము, ప్రైజ్ లార్డ్ బ్యాచ్. అసలు తినేటప్పుడు కూడా మీరేసుకోండి బ్రదర్ అంటే మీరేసుకోండి బ్రదర్, అబ్బా అంతా సమర్పణ బ్యాచ్. వాట్ ఓవర్ యాక్షన్ స్టోరీలు. ఈ ఇంట్లో ఒక పని చేశారు వీళ్ళు. వాళ్ళమ్మ నాన్న చూసి, వీరేంద్ర బాబు ఇంత పని చేస్తున్నాడు ఇక్కడ, ఇంట్లో ఒక గ్లాస్ తీసి గ్లాస్ పెట్టాడు కదా అని చెప్పి వాళ్ళకి మా కొడుకేనా అంటే ఇక్కడ పూనకం ఉంటుందిలేండి. ఈ మీటింగ్లకు వచ్చినప్పుడు కొంచెం పూనకం వస్తుంటుంది. ఇదంతా పెద్ద యాక్షన్. కాలేజ్కి వెళ్ళినప్పుడు మన అసలు రూపాలు బయటకు వెళ్తాయి. ఇప్పుడు ఇక్కడున్న వేడి, ఇక్కడున్న ఈ యొక్క ఆశ, ఇక్కడ దేవుని కోసం చచ్చిపోదాం అని అనిపిస్తుంది. ఎగ్జాముల్లో మాత్రం చిట్టీలు కొట్టకుండా ఉండలేము. ఇక్కడ మాత్రం ప్రభువా నీ కోసమే. ఇక ఆరాధనలో అయితే కళ్ళు మూసుకొని ఒక వైబ్లోకి వెళ్తాం, ఇక రెక్కలుంటే ఎగిరిపోతాం అన్న ఫీల్. కాలేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలే. ఇది వదిలిపోకుండా ఉండాలంటే ఎలా? అదండి నేను మాట్లాడే టాపిక్. సో ఈ టాపిక్కి నేను ఒక వ్యక్తి స్టోరీ మీ ముందు పెడతా. అర్థమవుతుంటే, ఒక వ్యక్తి బతికాడు, ఒక కాలంలో బతికాడు, బైబిల్ మనిషి. ఆయనని మీ ముందు పెడతా. ఆయన ఇశ్రాయేలీలందరిలో మెడ ఎత్తుగలిగినోడు. ఎవరంటారు? సరే, ఆయన పేరు పాత నిబంధనలో కూడా ఉంటుంది, కొత్త నిబంధనలో కూడా ఉంటుంది. ఎవరంటారు? ఆయన ఒక రాజు. ఎవరంటారు? అమ్మయ్యా, సౌలు అని ఒక మనిషి. ఆయన గురించి కొన్ని మాటలు మీ ముందు పెడతా. ఈసారి ఏం చేశాడంటే, ఇప్పుడు నేను స్టోరీ చెప్పాను కదా, సేమ్ స్టోరీ ఇలానే బతికాడు. ఏం చేశాడంటే, కొంతసేపేమో ఇటర్నల్ పర్స్పెక్టివ్, అంతా నిత్యత్వం, దేవుడు, దీనత్వం, సూపర్గా బతికాడు. ఇంకొంతసేపేమో చాలా బేవర్స్గా బతికాడు, చాలా గలీజ్గా బతికాడు. లాస్ట్కి ఆయన బతికి ఏమైపోయింది? ఇప్పుడు మీరు ఆ పొరపాటు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇంతేనండి, చాలా సింపుల్. వద్దాం మొదటి సమూయేలు గ్రంథానికి. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయానికి వస్తున్నా. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం. జస్ట్ అలా చెప్పుకుంటా ముందుకు వెళ్ళిపోతాను. సౌలు అనే ఈ వ్యక్తిని దేవుడు సమూయేలు ద్వారా కోరుకున్నాడు. అంటే ఇప్పుడు ఎక్కడో మా ఇంట్లో కర్ణాటకలో మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాలంటే ఇక్కడ నుంచి అరుస్తే వినపడదు ఎంత సౌండ్ పెట్టినా. మధ్యలో ఫోన్ కావాలి కదా, ఫోన్లో మాట్లాడితే వాళ్ళు కూడా అక్కడ ఇక్కడ హలో అంటే వాళ్ళు కూడా హలో అంటారు. అట్లా దేవుడు డైరెక్ట్గా సౌలుతో మాట్లాడు. దేవుడు సమూయేలు ద్వారా మాట్లాడతాడు. ఫోన్ లాంటోడు సమూయేలు. సో దేవుడు సమూయేలు ద్వారా సౌలుతో మాట్లాడాడు. అరే నేను రాజుగా చేద్దాం అనుకుంటున్నాను అని మాట్లాడాడు. ఈయన ఎప్పుడైతే రాజుగా చేద్దాం అనుకుంటున్నాను అని అన్నాడో, ఒక విచిత్రమైన విషయం సౌల్లో జరిగింది. ఏం జరిగింది చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథం ఎక్కడ ఉంటుంది అని అంటే, రూతు ఇంకా అది ఎక్కడ ఉంటుంది ఇండెక్స్ చూసుకోండి, నాకు టైం లేదు. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. As Saul turned to leave Samuel, God changed Saul's heart, and all these signs were fulfilled that day. సమూయేలు చెప్పాడు, ఇదిగో దేవుడు ఇది అంతా చేస్తాడు, నువ్వు రాజు అయిపోతావు, నీ స్టోరీ అంతా అని చెప్పేశాడు. ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఈ స్టోరీలు నమ్మద్దు. నిన్ను తయారు చేసిన దేవుడు నీ భవిష్యత్తుని 139వ కీర్తన 16వ వచనం. కీర్తనలు ఎక్కడ ఉంటుంటే కళ్ళు మూసుకొని మధ్యలోకి తీయండి వస్తుంది. ఈ 139:16 ఏమంటాడంటే, నువ్వు ఇంకా పుట్లే, నీ గురించి నేను రాసేసా అంటాడు. ఇది నా భాషలో. బైబిల్ భాషలో ఏమంటాడంటే, పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను, నియమింపబడిన దినముల్లో ఒకటైనను గడవక మునిపోయిన దినములన్నీ నా గ్రంథంలో లెక్కితంలే. ఏం కన్ఫ్యూజన్ ఏం లేదండి నీ లైఫ్లో. నీ లైఫ్ గురించి మొత్తం రాసి పెట్టాడు. ఆయనకు తెలుసు షాక్లు, యాక్సిడెంట్లు,
సడన్ గా ఏదో అయిపోయింది, అది మనకి. ఆయనకి స్టోరీ మొత్తం ముందే తెలుసు, కొత్తదేం లేదు. సో సౌలుకి అరే ఇట్లా అవుతుంది అని పెద్ద ఆయన సమూయేలు చెప్పాడు, అంత అయిపోయింది. సడన్ గా జరిగిన విషయం ఏంటో తెలుసా? దేవుడు సౌలు హృదయాన్ని మార్చేశాడు. చాలా క్రూషియల్ థింగ్. దేవుడే సౌలు హృదయాన్ని మార్చాడు. చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు మార్నింగ్ మనము సువార్త విన్నాం, యేసు ప్రభు నాకు కావాలి అన్నాం, వెరీ గుడ్. దేవుడే మన హృదయాన్ని మారుస్తాడు, వెరీ నైస్. ఇది దేవుడు చేసే పని. గాడ్ చేంజ్డ్ సాల్స్ హార్ట్. దేవుడు మార్చాడు. మారిన తర్వాత ఈయన స్వభావం మారిపోయింది, ఒక అద్భుతమైన మార్పు. దేవుడు ఈయన హృదయాన్ని మార్చాడు. ఇంకా కిందకెళ్తే ఏమైందో తెలుసా? కిందకెళ్తే ఈ మనిషిని సౌలుని అరే రాజేంద్ర సౌలు అంటే సౌలు పోయి దాచుకున్నాడంట. అదేంటి, ఎవడన్నా రాజవ్వాలంటే ఇప్పుడు క్విజ్ పెడుతున్నారు కదా, 5 టీమ్స్ సెలెక్ట్ అయ్యాయి, దీని తర్వాత ఏదో ఫైనల్స్ అని చెప్పారు కదా. ఒక టీం గెలిచింది అనుకుందాం, ఒక 3 ఉన్నారు ఆ టీంలో, గెలిచారు. గెలిచిన తర్వాత అనౌన్స్ చేస్తారు, పలానా చర్చ్ వాళ్ళు గెలిచారు, ఎక్కడున్నారు రండి గిఫ్ట్ తీసుకోండి అండి. వీళ్ళు ముందుకు వస్తారా, ఎక్కడైనా పోయి బాత్రూంలో దాచుకుంటారా? ముందుకు వస్తారు, తీయండ్రా లైవ్లో నన్నే తీయండ్రా అని వస్తారు వీళ్ళు. ఈయనని రాజు చేద్దాం అంటే పోయి దాచుకున్నాడంట. ఈ రాజు చేద్దాం అంటే దాచుకున్నాడేంటి? ఎవడు ఎతికినా దొరకట్లేదంట. దొరకకపోతే దేవుడే చెప్పాడంట, ఆడు అక్కడ దాచుకున్నాడు. ఎంత దీనుడు తెలుసా? సార్ మిమ్మల్ని రాజు చేస్తా. వద్దు సార్, నాకొద్దు సార్, నేను యోగ్యుడిని కాదు సార్, నాకొద్దు సార్. కొంతమంది అబద్ధ వినయం ఉంటుంది. నేను ఇంకొక ఆయన ఒకరోజు ఒక ఊరు వెళ్ళాం. ఊరు వెళ్తే ఆ సేవకుడు, ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, సార్ మీకోసం కొత్త మైసూర్ శాండిల్ సోప్ అక్కడ పెట్టాం సార్, అది వాడుకోండి అని మా ఇద్దరితో అన్నాడు. నేను సూపర్ కదా, నువ్వు భలే మంచోడు దొరికేవరా బాబు సరే అనుకున్నా. నాతో పాటు వచ్చిన కొంచెం ఓవర్ యాక్షన్ అనమాట. ఆయన ఏమన్నా, అబ్బే నాకొద్దు బ్రదర్, నేను నా పాత సబ్బే వాడుకుంటుంటే, వాడుకో ఎవడికి. ఈ ఓవర్ యాక్షన్ అంతా పెద్ద స్టోరీ అండి. ఈ కొంతమంది అధిక వినయం, అన్నా ప్రెజోడు అంతొద్దు, ఈ ఉంగారు అంటేనే స్టోరీ అనమాట. సౌల్ది స్టోరీ కాదు, నిజంగానే నాకు వద్దనుకున్నాడు. ఏం మనసండి, లీడర్ అవుతున్నాడు. మన స్టోరీ వేరు, వాళ్ళ స్టోరీ వేరు. మన దగ్గర లీడర్ అవ్వడానికి స్టోరీలు చెప్తారు, ఈయనని లీడర్ చేద్దామంటే పోయి దాచుకున్నాడు. నాకు వద్దురా పోయి, నేను యోగ్యుడిని కాదు, నాకు భయం వేస్తుంది, నేనేంటి లీడర్ ఏంటి, నేను మంచోడిని కాదు, నేను వద్దు అని చెప్పి దాచుకున్నాడంట. ఇది కూడా అదే అధ్యాయంలో ఉంటుంది. 1 సమూయేలు 10వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను. 1 సమూయేలు 10:22. అందరూ ఎతుకుతున్నారు, 21లో దొరకలేదు. ఎవరు? సౌలు. వద్దు సార్, నాకు భయం వేస్తుంది, నేను యోగ్యుడిని కాదు అంటుంటే 22లో వాళ్ళు, అండ్ దే ఎంక్వైర్డ్ ఫర్దర్ ఆఫ్ ద లార్డ్, హ్యాస్ ద మ్యాన్ కమ్ హియర్ యెట్? అండ్ ద లార్డ్ సెడ్, ఎస్, హీ హ్యాస్ హిడెన్ హిమ్సెల్ఫ్ అమాంగ్ ద బ్యాగేజ్. ఇక దాచుకున్నాడు వీడు అంటే తీసుకొని వచ్చి రాజు చేశారు. ఫస్ట్ క్యారెక్టర్, దేవుడే హృదయాన్ని మార్చాడు. సెకండ్ క్యారెక్టర్, దీనత్వం, నాకొద్దు సార్, నన్ను వదిలేయండి సార్, మహాదీనుడు. థర్డ్ క్యారెక్టర్, ఈయన ఎప్పుడైతే రాజా చేశారో అప్పుడు 27వ వచనంలో కొంతమంది వేస్ట్ గాళ్ళు ఉంటారు కదా, ఎక్కడన్నా ఉంటారు, పనికి మాలిన వేస్ట్ గాళ్ళు. నా లాంటి వాడు ఉంటాడు ప్రతి దగ్గర. ఇక్కడ కూడా ఉన్నారు ఈ పనికి మాలిన. ఈ పనికి మాలిన బ్యాచ్ వాళ్ళు వీళ్ళు ఏమన్నారు తెలుసా? ఎవడ్రా సౌలుని రాజు చేశాడు అని చెప్పి చాలా కోపంగా 27th verse చదువుతున్నాను. బట్ సమ్ ట్రబుల్ మేకర్ సెట్, పనికి మాలినోళ్ళు వీళ్ళు ఏమన్నారంటే, ఈడవడరా మమ్మల్ని రక్షించేవాడు అని అన్నప్పుడు వాళ్ళు సౌలుని ద్వేషించారంట. వాళ్ళు ఆయనకి ఏ బహుమానం ఇవ్వలేదంట, సౌలు కోపం రాలేదంట, సౌలు మౌనంగా ఉన్నాడంట. ఏం క్యారెక్టర్స్ కదండి, 3 క్యారెక్టర్స్. దేవుడు హృదయాన్ని మార్చాడు. రాజవురా అంటే వద్దు సార్ అని దీనుడిగా వెనక్కి వెళ్ళాడు. ఈయన కొంతమంది అగేన్స్ట్ వచ్చి, ఎవడ్రా నిన్ను రాజు చేశాడు, వేస్ట్ కాడా, నువ్వేంద్రా మాకు రాజు అని కోపంగా మాట్లాడితే ఈయన చక్కగా మౌనం వహించి వాళ్ళని క్షమించేశాడు. ఇలాంటి సూపర్ క్యాండిడేట్, ఇంత మంచి క్యాండిడేట్ అండి
యూత్ క్యాంప్లో ఇలాంటివి మనకు కూడా జరుగుతూ ఉంటాయి. దేవుడు మన హృదయాన్ని మారుస్తాడు. గ్రేట్, వండర్ఫుల్. దేవుడు మనల్ని దీనులుగా చేస్తాడు. గర్వంతో వచ్చే మనల్ని తగ్గిస్తాడు. వెరీ గుడ్. అక్కడితో ఆగట్లే. మనలో ఆ కొత్త హృదయం, క్షమాపణ హృదయాన్ని ఇస్తాడు. బాగుంది ఇక్కడి వరకు. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందో తెలుసా? ఎప్పుడైతే ఈ సౌలుకి దేవుడు ఒక మాట చెప్పాడు. ఇదిగో 15th చాప్టర్కి వస్తున్నాను, అలా త్వరగా చెప్పుకుంటా ముందుకు వెళ్ళిపోతాను. ఏమంటున్నాడంటే, సౌల్ని పిలిచి ఒక ఊరెళ్ళు, అందరినీ చంపే, ఒక్కడు కూడా ఉండకూడదు, అందరినీ చంపే. అంతేకాదు పశువుల్ని కూడా చంపే. హృదయం మారింది, దీనత్వం ఉంది. వేరే వాళ్ళు ఎవడ్రా నువ్వు అన్నా కూడా మౌనంగా ఉన్నాడు. ఇంత మంచోడికి దేవుడు ఏం చెప్పాడంటే, అరే నువ్వు వెళ్ళి అందరినీ చంపేయి అన్నాడు. ఇక్కడ చూస్తామండి మార్పు. ఈయన అక్కడికి వెళ్ళాడు, దాదాపు అన్నిటినీ చంపేశాడు. సడన్గా మేకలు బొల్లే మంచి బొద్దుగా కొవ్వు మేకలు కనిపించాయి. సంపుతుడు, హే ఆగండ్రా, ఈ మేకలతో బిర్యానీ చేస్తే దుమ్ము లేస్తుంది, ఈ మేకలతో కబాబు కొడితేనా, ఈ మేకల్ని తందూరి కొడితే, బార్బెక్యూ కొడితే, బొగ్గుల మీద పెట్టి కాలుస్తే ఆ టేస్ట్ ఏంటి, ఆ రేంజ్ ఏంటి, ఏ చంపొద్దురా అన్నాడు. కొన్ని గొర్రెల్ని, మేకల్ని వాళ్ళు చంపలేదు, అవన్నీ తీసి పక్కన పెట్టారు. అంత లోపల దేవుడికి పిచ్చ కోపం వచ్చి సమూయేలుతో మాట, ఏం చేస్తున్నాడు వాడు సౌలుగాడు, చెప్పాను ఆడికి అన్ని చంపేయమని, అది చంపకుండా వదిలేశాడు అని అంటే, సమూయేలు నువ్వు టెన్షన్ తీసుకోవద్దు ప్రభా, నేను వెళ్తాను అనుకొని వచ్చి, ఏయ్ ఏం చేశావు నువ్వు అంటే, చేశాను సార్, మీరు ఏమేమి చెప్పారో అవన్నీ చేశాను, మరి గొర్రెల శబ్దం ఏంటి అని అంటే, అక్కడ ఈ దరిద్రపు మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? ఇక్కడి నుంచి వాడి లైఫే యూటర్న్ కొట్టింది. దరిద్రపు మాట ఏమన్నాడో చదువుదాం. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. ఈయన చెప్తున్న మాట 21వ వచనం. ఏమంటున్నాడంటే 21వ వచనం, ద సోల్జర్స్ టుక్ షీప్ and the cattle from the plunder, the best of what was devoted to God, in order to sacrifice them to the Lord your God at Gilgal. ఏమంటున్నాడు తెలుసా? ఈయన లైఫ్ని యూటర్న్ కొట్టి సర్వనాశనం చేసిన మాట ఇదే. ఏంటో తెలుసా? నీ దేవుడు. ఒకప్పుడు దేవుడు ఈయన హృదయాన్ని మార్చాడు, ఒకప్పుడు దేవుడు ఈయన దీనుడిగా చేశాడు, ఒకప్పుడు దేవుడు ఈయనకి మంచి మనసిచ్చాడు. ఇప్పుడు ఆ దేవునితో సంబంధం పోగొట్టేసుకున్నాడు. ఆ దేవునితో సంబంధం పోగొట్టుకున్నాడు. సంబంధం పట్టుకొని ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా సమూయేలుతో? నీ దేవుడు కోసమేనయ్యా, నీ దేవుడు అంటే నీకు దేవుడు కాదా? ఇదండి ప్రాబ్లం. మనం మీటింగ్స్కి వస్తాం, చాలా బాగుంటాయి, నిలబడతాం, చాలా బాగుంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తేనే నిలబడతావు, వెరీ గుడ్. డెసిషన్ తీసుకుంటావు, కార్డు నింపుతావు, ప్రేయర్ చేసుకుంటావు, అవసరమైతే ఒక పూట భోజనం మానేసి ప్రేయర్ చేసుకుంటావు, ప్రేయర్ చేయించుకుంటావు, బాగుంటుంది ఇక్కడంతా. కానీ దీన్ని నువ్వు మెయింటైన్ చేసుకోవాలి అని అంటే ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం మెయింటైన్ చేయాలి. ఏంటి తెలుసా? నా దేవుడు అనేది మెయింటైన్ చేయాలి. దేవుడికి నీకు ఎప్పుడైతే గ్యాప్ వస్తుంది కదా, నీ తీర్మానాలన్నీ చెత్తబుట్టకెళ్ళిపోతాయి. నువ్వెన్ని తీర్మానాలను తీసుకో, నువ్వెంతన్నా ప్రార్థన చేసుకో, నువ్వెంతన్నా మీటింగ్స్లో భలే మంటగా ఉండు, చాలా మంటగా ఉండు, బాగుంది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నీ దేవుడు, ఆ దేవుడు, వాళ్ళ దేవుడు, యూపీఎఫ్ దేవుడు, ఆ బ్యాప్టిస్ట్ చర్చ్ దేవుడు అని అన్నావా చెప్పులు దండేసుకొని గాడిద ఎక్కడం గ్యారంటీ. ఈ దేవునితో సంబంధంలోనే నీ నిష్ట కాపాడబడుతుంది, నీ తీర్మానం నిలబడుతుంది.
ఒక బ్రదరు ఒక ప్రశ్న అడిగినట్టున్నారు, రక్షణ పోతాదా, రక్షణ పోతాదా అని అంటే, రక్షణను ఒక ప్రోడక్ట్ లాగా చూడొద్దు. రక్షణ అంటే ఒక వస్తువులాగా చూడొద్దు. రక్షణ అని అంటే అదేదో ఒక విషయంలాగా చూడొద్దు. రక్షణ అంటే ఒక వ్యక్తి. యేసే రక్షణ. లూకా 2లో ఉంటుంది. సిమియోన్ అంటాడు, నీవు కన్నుల సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ అని అంటాడు. 1 కొరింథీయులు 1:30-31 అంటాడు, యేసే దేవుని నీతి, యేసే దేవుని విమోచన, యేసే దేవుని జ్ఞానం, యేసే దేవుని రక్షణ. ఆయనే యేసు ప్రభుతో సంబంధం కాపాడుకోవడం రక్షణ. ఏదో ఒకసారి చెయ్యెత్తేసా అయిపోయింది, ఇంకెళ్ళిపోయా, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా అంటే సావుపోయి అలా పనిచేయదు. అది ఇదొక సంబంధం, ఇదొక జీవితాంతపు సంబంధం. ఎట్లుంటుంది ఒకసారి ఆలోచిస్తా. నాకు పెళ్ళి సెట్ అయింది అనుకుందాం, ఆల్రెడీ అయిపోయింది అనుకుంటున్నా అంతే. పెళ్ళి సెట్ అయింది, అంతా మాటలు అయిపోయాయి, వచ్చాం, పెళ్లి చేసుకున్నాం, పాస్టర్ గారు చేశారు, ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. పాస్టర్ పెళ్లి కూడా పాస్టరే చేయాలండి. పాస్టర్ గారు వచ్చారు, మా ఇద్దరు పెళ్లి చేశారు. చేసిన తర్వాత, సూపర్ అమ్మ, నువ్వు నాకు భార్య అయిపోయావు, మీ ఇంటికి నువ్వు వెళ్ళిపో, నా ఇంటికి నేను వెళ్ళిపోతా అంటే, నేను ఇంటికి వెళ్ళను, పోలీస్ స్టేషన్కి వెళ్తా. ఎందుకు? పెళ్ళి ఎందుకు చేసుకున్నారా పిచ్చోడా అని అంటే, పెళ్లి చేసుకున్నాక నా ఇంటికి పంపించరు, నా ఇంటికి తీసుకెళ్తా. చాలా మంది పిచ్చ మొఖాలు ఏమనుకుంటారు తెలుసా? రక్షణ అని అంటే ఎత్తా, పేపర్ నింపా, పేపర్ ఇచ్చా, ఆన్లైన్ రిజర్వేషన్ అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోయా, పోతావు. అలా కాదు. అది పెళ్ళైన తర్వాత ఎట్లయితే నా భార్య నా ఇంటికి తీసుకెళ్తానో, యేసు ప్రభువుని ఒక్కసారి స్వీకరించిన తర్వాత వదిలిపెట్టిపోయి ఇష్టానుసారంగా బతుకుతే అది రక్షణే కాదు, అది ఇమోషన్, అది కేవలం భావోద్రేకం. ఈ సంబంధాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఎప్పుడైతే ఈ సౌలు నీ దేవుడు అన్నాడో అక్కడితో ఆగట్లే, ఇంకా దరిద్రం. దరిద్రం ఎప్పుడు ఒకదాంతో ఆగడు. నిన్ను నిండుగా పందిని బురద డ్రైనేజ్లో ముంచినట్టు ముంచే వరకు ఆగదు. అది స్టార్ట్ అయింది దరిద్రం. దరిద్రం ఇంకో మెట్టు ముంచింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాడో తెలుసా? ఎంత దరిద్రమో చూడండి. ముదిరింది దరిద్రం ఈ మనిషిది. 1 సమూయేలు 15:23 వస్తున్నాం. ఏమంటున్నాడో తెలుసా? 24, 25 అంటే అక్కడ ఉన్నది చెప్పేస్తున్నాను మీకు అర్థం అవడానికి. సమూయేలు దగ్గరకు వచ్చాడు. సరే సార్, తప్పైపోయింది, కానీ జనం ముందు చెప్పబాకే నా మర్యాద పోతుంది. ఎందుకంటే దరిద్రం ఉంటుందండి. దేవుడితో నేను బాగలేను సార్, దేవుడికి నేను దూరం అయిపోయాను సార్, నేను పాపం చేశాను, జనానికి చెప్పబాకే నా మర్యాద కాపాడు. ఇదండి వీడు అడుక్కునే మాట. ఎంత దౌర్భాగ్యం కదా, ఎంత దరిద్రం కదా. నేను పాపం చేశాను, కానీ నేను పాపం చేశానని చింత లేదు, నా మర్యాద పోతాదని చింతుంది. మీటింగ్లు అయిపోయిన తర్వాత నువ్వు కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఎదుర్కొనేది ఎగ్జాక్ట్గా ఇదే. దేవుడు అనుకొని బ్రతుకుతే, దేవుడు చెప్పింది చేస్తే నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, అందరూ ఏమనుకుంటారు, నా మర్యాద ఏమవుద్ది, నేను ఏమైపోతాను? ప్రియుడా, ఈ మర్యాద కోసం ఎంతమంది పాకులాడతారో, ఎంతమంది పాడైపోతారో. ఈయన మర్యాద వెనకాల వెళ్ళాడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి కదా. లాస్ట్కి దేవుడు అన్నాడు, నీ రాజ్యం ఉండకుండా నేనే చింపేస్తా అని చెప్పి దేవుడు అంటే, ఈ మనిషి ఆ మాట తట్టుకోలేకపోయాడు. ప్రియుడా, ఒకే మనిషి కొన్ని అధ్యాయాల్లోనే ఇటోడు ఇటు మారిపోయాడు. ఎవరు ఏ రోజన్నా అటోళ్ళు ఇటోళ్ళు అయిపోవచ్చు. నువ్వెంత ఆత్మీయంగా ఉండొచ్చు, జాగ్రత్తగా లేకపోతే అట్నుంచి ఇటు వచ్చేస్తావు. అయితే ఈ స్టోరీ ఎండింగ్ ఇక్కడితో కాదు, చాలా దారుణంగా ఎండ్ అయింది. దేవుడు మార్చిన ఈ వ్యక్తి దేవుడు వదిలేశాడు. దురాత్మ వచ్చింది, మెంటలోడ్ అయిపోయాడు. దేవుని ఆత్మతో నింపబడిన ఈ వ్యక్తి
ఒకరోజు ఇదే దేవుని ఆత్మ సౌల్ని నింపితే బట్టలు తీసేసుకొని రోజంతా బట్టలు లేకుండా పడుకున్నాడంట. ఏంటి? దేవుని ఆత్మ నింపి రోజంతా మర్యాద తీసి బట్టలు లేకుండా పడుకోబెట్టేశారంట. ఎందుకు తెలుసా? ఈడొక పిచ్చోడు అని చూపించడానికి. అక్కడితో ఆగట్లే. ఎంత దారుణంగా చచ్చాడో చెప్పనా? ఎంత దారుణంగా చచ్చాడో. ఒకరోజు యుద్ధానికి వేరే వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు సమూయేలు చచ్చిపోయాడు. అప్పటి వరకు పెద్ద ఆయన అడిగేవాడు. ఇప్పుడు ఫోన్ లేదు. పెద్ద ఆయన అడిగేవాడు. పెద్ద ఆయన లేడు, చచ్చిపోయాడు. దేవుడా అన్నాడు. మాట్లాడలే దేవుడు, మాట్లాడలే. ప్రవక్తల దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడలే. మనకు బైబిల్ ఎట్లుందో అప్పట్లో ఊరిం తుమ్మిం అని ఉండేది. ఇట్లా వేస్తే దేవుని చిత్తం తెలిసేది. మాట్లాడలే. కలివు ప్రభ మాట్లాడలే. దర్శనం మాట్లాడలే. సమూయేలు లేడు, ప్రవక్తలు మాట్లాడలే, ఊరిం తుమ్మిం మాట్లాడలే, కళలు మాట్లాడలే, దర్శనం మాట్లాడితే చూస్తుంటేమో శత్రువు వచ్చేస్తున్నాడు. బీపీ పెరిగిపోతుంది, టెన్షన్ ఎక్కువైపోతుంది. అబ్బో ఏమైపోతుందా తట్టుకోలేక ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? చేతబడి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఏంటి? ఒకప్పుడు దేవుడు హృదయాన్ని మార్చినోడు చేతబడి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఒకప్పుడు దేవుడు దీనత్వం ఇచ్చినోడు, ఒకప్పుడు దేవుడు కొత్త మనసు ఇచ్చినోడు ఇప్పుడు చేతబడి చేసే ఒక ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. దే హ్యాడ్ రిచువలిస్టిక్ స్పిరిచువల్ పిట్స్, అంటే వాళ్ళకి గుంటలు ఉండేవి, దాంట్లో చేతబడి చేసేవాళ్ళు. వెళ్ళి అమ్మా సమూయేల్ని తీసుకురా అన్నాడు. సమూయేలు పైకి వచ్చాడు. ఆ సమూయేలు స్టోరీలోకి నేను వెళ్ళట్లేదు, కానీ ఈ మాట చెప్తా. సమూయేలు పైకి రాగానే టెన్షన్ అవుతుంది సార్. ఒక పక్కనేమో భయం వేస్తుంది, దేవుడిని అడుగుతుంటే మాట్లాడలే. ఇంకో పక్కనేమో ఏం చేయాలి అర్థం కావట్లే. అందరు పారిపోతున్నారు. ఏంటి సార్, నాకు చాలా టెన్షన్గా ఉంది, చాలా టెన్షన్గా ఉంది. సమూయేలు ఏమన్నాడు తెలుసా? నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేశాను, రేపు నువ్వు చచ్చిపోతావు, నీ పిల్లలందరూ నీతోనే చచ్చిపోతారు. నువ్వు దావీదు అంటున్నావు కదా, నీ రాజ్యం తీసి దేవుడు ఆయనకి ఇచ్చేస్తాడు పో అని అన్నాడు. ఆ రాత్రి నా పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. జస్ట్ ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి అన్నాడు, ఆల్రెడీ నీకు ఫైనాన్స్ బాగా ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి, హెల్త్ బాగా ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి, అందరూ రివర్స్ అయిపోయారు. ఆ టైంలో ఒక ఆయన వచ్చేమన్నాడంటే, రేపు చచ్చిపోతావు, అయిపోయింది, నువ్వు చచ్చిపోతావు, మొత్తం నీ స్టోరీ క్లోజ్ అయిపోద్ది, నీకెవడైతే ఇష్టం లేదో నీ ఆస్తంతా వాడికి వెళ్ళిపోద్ది, క్లోజ్, నీ స్టోరీ క్లోజ్ అంటాడు. ఆ రాత్రి నీ పరిస్థితి ఏంటి? ఇది చదివి ఒక రాత్రి నేను పడుకోలేకపోయాను. ఆ రాత్రి ఎలా పడుకొని ఉంటాడు? ఏమైపోయి ఉంటుంది లోపల? భయం ఒక పక్కన, రాజ్యం పోతుందని బాధ ఒక పక్కన, అరే నా పిల్లలు కూడా నాతో పాటు చచ్చిపోతారు అని చింత ఒక పక్కన. రేపొద్దున్న నా మీదకి శత్రువులు వస్తే నేను చచ్చిపోతాను దేవుడు అని అంటే ఆయన కూడా మాట్లాడలే. నా రాజ్యం పోయి నాకిష్టం లేని దావీదు చేతిలో పెట్టేస్తాడు. అసలు ఆ రాత్రి ఎలా ఉండుంటుంది? తినమన్నారు, ఏం తినాలి రా పిచ్చాడువా, రేపు చచ్చిపోతానంటే ఎట్లా తినాలి అంటున్నాడు. నెక్స్ట్ డే రానే వచ్చింది. యుద్ధానికి వెళ్ళాడు, చచ్చిపోతాడని తెలుసు. ఆ రోజు తన కొడుకులందరూ ఆ రోజు చచ్చిపోతారని తెలుసు. తన రాజ్యం స్టోరీ క్లోజ్ అయిపోతుందని తెలుసు. ఇష్టం లేని దావీదుకి మొత్తం వెళ్ళిపోతుందని తెలుసు. రాజ్యంలో ఓడిపోతాడని తెలుసు. ఎంత భయంతో వెళ్ళాడో. వాళ్ళ మీదకి వస్తున్నారు, తట్టుకోలేక టెన్షన్ ఎక్కువైపోయి తన కత్తి మీద తన ఈట మీద తానే పడ్డాడు. కడుపులో పొడుచుకున్నాడు. ఈటని తీసుకొని కడుపులో పొడుచుకొని దాని మీద పడ్డాడు. చచ్చిపోలే. ఈట ఇట్లుంది, ఈ మనిషి దాని మీద పడ్డాడు. కడుపులో నుంచి వచ్చిన ఈట నడుములోంచి బయటకు వచ్చింది. మధ్యలో ఉన్నాడు, ప్రాణం పోట్లే. అసలు ఇమాజిన్ కూడా చేయలేమండి. కడుపులో ఈట ఉంది, వెనక నుంచి వచ్చింది, ప్రాణం పోట్లే.
కొడుకులు చచ్చిపోయారు, అందరూ ఓడిపోతున్నారు. లాస్ట్ మూమెంట్స్లో పక్కన ఒకడు ఉంటే, రేయ్ నువ్వెవడివిరా అంటే, సార్ నేను ఎవడినో తెలుసా, ఒకరోజు నువ్వు దేవుడికి అవిధేయత చూపించి బతికిచ్చావు చూడు, వాడినే నేను, నా పేరు అమాలేకీయుడిని. అప్పుడు సౌలు ఏం అడుగుతాడు తెలుసా, అరే నాకు ఒక పని చేసి పెట్టరా. ఏంటి సార్ చెప్పండి. నాకు చావు రావట్లేదురా, నీ చెప్పులతో నా మీద నిలబడి నన్ను తొక్కరా, నన్ను తొక్కు, ఈట లోపల పొడుచుకొని తొక్కు, నన్ను తొక్కు, అప్పుడన్నా చచ్చిపోతా. అమాలేకీయులు 2 చెప్పులు వేసుకొని ఒకడు సౌలు మీద నిలబడి తొక్కాడు. ఇది 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చదవచ్చు. తొక్కాడు, తొక్కి సౌలు చివరికి చచ్చిపోయాడు. ఇది ఎవరి స్టోరీ తెలుసా? దేవుడు హృదయం మార్చినోడు స్టోరీ, ఒకప్పుడు దీనుడిగా బతికినోడు స్టోరీ, ఒకప్పుడు ఎవడ్రా వీడు అంటే క్షమించినోడు స్టోరీ. ఇంత దరిద్రంగా తిరుగుతుందా అంటే తిరుగుతుంది, బాధ్యాప్తా తిరుగుతుంది. ఎప్పుడు తెలుసా? అవిధేయత చూపిస్తే. ఇక్కడ నువ్వు తీసుకునే తీర్మానాలు, ఇక్కడ ఉంటున్న వేడి, ఇక్కడ ఉంటున్న పరిశుద్ధాత్మ దేవుని మంట, ఆ రోషం, ఆ రేకెత్తించడం, ఇట్లన్నిటిని నువ్వు కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి తెలుసా? విధేయత. ప్రతిరోజు కాపాడుకోవాలి. ఎట్లయితే ఈ మొక్కకి రోజు ఛార్జింగ్ పెడతావుగా, ఈ కడుపుకి రోజు పెడతావుగా, ఈ ముక్కుకి ప్రతి క్షణం ఊపిరి పీల్చుకుంటున్నావుగా, ఇక్కడ తీర్మానం తీసుకొని తీర్మానం దాని అంతటదే ఉంటుంది. నీ ఫోన్ దాని అంతటే ఎలాగ ఉండదో తీర్మానాలు కూడా అలా ఉండవు. నువ్వు దానికి విధేయత అనే ఛార్జింగ్ పెట్టాల్సిందే. బాగా గుర్తుపెట్టుకో, రేపు ఈ క్యాంప్ అయిపోతుంది, నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు, నీ ఇంట్లో ఏం మారదు, ఏం మారదు. కొత్త సంవత్సరం వచ్చినప్పుడు అందరూ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఉంటారు కదా. చర్చిలో అందరినీ కలుస్తాం, వాచ్ నైట్ సర్వీస్ అయిపోతా, కొత్త వాగ్దానాలు, అందరు హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ. వీడు చెప్తేనేదో హ్యాపీ అయినట్టు ఓవర్ యాక్షన్ తప్ప. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అందరు చెప్పుకుంటారు. చెప్పుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత నీ అంట్లో ఇవ్వడం తోంబెడతాడా? నువ్వే దోముకోవాలి, పాడే బడి ఉంటాయి. నీ బండి ఇవ్వడం తుడిచిపెడతాడా? నువ్వే తుడుచుకోవాలా. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు తెలియక అడుగుతానండి, హ్యాపీ న్యూ ఇయర్, న్యూ ఇయర్ అంటారు, ఏం మారింది? క్యాలెండర్ తప్ప ఏం మారలేదు. మోకాలు అవే, సమస్యలు అవే, ఏం మారదు. నువ్వు క్యాంపు ముందు వచ్చేటప్పుడు నీ ఇల్లు ఎట్లుందో, నీ పరిస్థితి ఎట్లుందో, నీ సమస్యలు సేమ్ ప్రపంచంలోనికి మళ్ళీ వెళ్తున్నావు. నువ్వు దేవుణ్ణి కలిసావు, గ్రేట్. ఆయన నిన్ను కలిశాడు, సూపర్. ఆయన నిన్ను మార్చాడు, వండర్ఫుల్, ఫ్యాబులస్, మంచిదే. దీన్ని కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి తెలుసా? సౌలు చేసిన దరిద్రం ఏంటి అనంటే, నీ దేవుడు అన్నాడు, దేవుడితో సంబంధాన్ని పోగొట్టుకున్నాడు. సౌలు చేసిన దరిద్రం ఏంటి తెలుసా? నా మర్యాద కాపాడండి సార్, పాపం అయిపోయింది, పద పని, మర్యాద కాపాడండి. పిచ్చ మర్యాద ఏమిందండి మర్యాద? మర్యాదకి ఎంత సస్తామో. మనం ఎవరము అనే స్టోరీ మనకు అర్థమవుతే మనకెందుకండి మర్యాద? తెగ ఫీల్ అయిపోతాం. మనకి ఇవ్వాల్సి. మొన్న ఒకడు పెళ్లి కార్డు కొట్టించుకున్నాడు. పెళ్లి కార్డు కొట్టించుకొని ఆడు, అన్న ఇది నా పెళ్లి కార్డు అన్న, కానీ పెద్ద సమస్య వచ్చబడిందన్న. ఏంద్రా బాబు అంటే, పెళ్లి చేసేవాడు ఒకడు, పెళ్లికి వర్తమానం చెప్పేవాడు ఒకడంట. ఈడు కార్డు కొట్టించేటప్పుడు పెళ్లి వర్తమానం చెప్పే ఆయన పేరు ఫస్ట్ కొట్టించి, పెళ్లి చేసేవాడిది సెకండ్ కొట్టించాడంట. పెళ్లి చేసే ఆయన కాడిస్తే ఆయన తీసుకొని నేను రాన్పో అన్నాడు. ఒరు నాయన, నువ్వే డేట్ ఇస్తే పెట్టుకుంటే రాన్పో అంటాడు. నా పేరు ఎందుకు కిందేసావు, నేను రాన్పో అన్నాడంట. ఒరు నాయన, నీ పేరు కిందేస్తే రావా అనుకొని, ఇదేంద్రా అంటే, అట్లయితే ఆయన పేరు పైకి వేసారా బాబు అన్నా నేను. అప్పుడు సరేనా అని చెప్పి ఈయన పేరు పైకి వేస్తే వర్తమానికి నేను రాన్పో అంటున్నాడంట. అన్నా ఈడు పేరు పైన వేస్తే ఆడు రాడంటాడు, ఆడి పేరు పైన వేస్తే ఈడు రాడంటాడంటే, నేనన్నా చాలా సింపుల్ రా బాబు, 2 ప్రింట్అవుట్లు తీసుకో, ఈడి పేరు పైన ఉండేది ఆడికిచ్చే, ఈడి పేరు పైన ఉండేది ఈడికిచ్చే, ఇద్దరు సావాలి. దరిద్రులు, పెచ్చ మోకాలు కాకపోతే పేరు పైన ఉండవేంటి?
మా దగ్గర ఒక సమాధి ఉంది. ఆ సమాధి మీద ఏమి రాశారో తెలుసా? సో అండ్ సో అని రాసి MA BEd PhD. ఏంటి సమాధి మీద? బ్రాకెట్లో ఇంకో అద్భుతమైన మాట ఏంటో తెలుసా? రిటైర్డ్ ప్రిన్సిపల్ అంట. ఒరే సచ్చినాక కూడా ఇంకా రిటైర్డ్ ప్రిన్సిపల్ ఏంద్రా? ఆడ స్కూల్ నడిపించుకుంటున్నాడు పోయి. పెచ్చకపోతే ఏం సావండి? పేరు 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 పేరు. ఈ కాలంలో యూట్యూబ్ పిచ్చబట్టింది. ఒక మాట క్లియర్గా చెప్పనా మీకు? సెలబ్రిటీ క్రిస్టియానిటీ అంటే దేవునికి చెడ్డ చిరాకు, ఇరిటేషన్. దేవుడికి చెడ్డ చిరాకు సెలబ్రిటీ క్రిస్టియన్ అంటే. ఎవడో వాక్యం బాగా చెప్పాడు అనుకో, వీడు పెద్ద గ్రేట్. ఏముండదు, సొమ్ము ఒక్కడిది సోకు ఒక్కడిది అనే సామెత ఎప్పుడైనా విన్నారా? సొమ్ము అయింది, సోకే మంది. ఫ్యాన్ ఫాలోయింగ్లు వద్దు. ఇదంతా సినిమా స్టైల్. పెచ్చది, మెంటల్ పట్టింది మనకి. ఎవడో వాక్యం చెప్తే ఆడు పెద్ద గ్రేట్ ఏం కాదు, ఆడికి అదొక వరం. ఆడు మాట్లాడతాడు. ఆడు కొబ్బరికాయలు అమ్మంటే అమ్ముతాడు, ఆడు గొడుగులు అమ్మంటే అమ్ముతాడు, ఆడికి చెప్పమంటే ఆడికి మాట వచ్చండి, బాగా మాట్లాడతాడు. అదేం పెద్ద గ్రేట్ ఏం కాదు. ఆత్మీయతని కొలిసే దేని బట్టో తెలుసా? మోసపోతున్న ఈనాటి ప్రపంచానికి చాలా అవసరమైంది ఏంటో తెలుసా? ఒక వ్యక్తి ఆత్మీయతని కొలవడానికి బాగా చెప్తాడా, బాగా ప్రేయర్ చేస్తాడా, దయ్యాలు ఎల్లగొడతాడా, అచ్చేస్తాడా, ఇచ్చేస్తాడా, చెత్త ఇదంతా. ఇవన్నీ వరాలు, ఇవన్నీ టాలెంట్లు, ఇవన్నీ గిఫ్ట్లు, ఇవి కాదు. ఒక మనిషిని లెక్కేయాలంటే యేసు ప్రభు చెప్పాడు, వాడి ఫలాల బట్టి లెక్కేయాలి. ఆడి ఫలాలంటే ఏంటో తెలుసా? డబ్బుతో ఎలాగుంటాడు, అమ్మాయితో ఎలాగుంటాడు, వాడి టైం ఎలా గడుపుతాడు. సౌలు మర్యాద వెనకాల పోయాడు. నా మర్యాద అని అనుకుంటే దేవుడు సావుపోరా అంటాడు. సౌల్ ప్రాబ్లం అదే. సూపర్ బిగినింగ్, చాలా చక్కగా ఆరంభించాడు. కానీ మధ్యలోకి వచ్చేటప్పుడు దేవుడితో సంబంధం పోగొట్టుకున్నాడు. నా పేరు, నా మర్యాద అని చచ్చాడు. ఎంత దరిద్రంగా చచ్చాడు కదా. చచ్చిన తర్వాత వదిలిపెట్టారా? తర్వాత స్టోరీ కూడా చెప్తా. ఏం చేశారో తెలుసా? సౌలు మెడగోశారు. కోసి మొండాన్ని తీసి వాల్ క్లాక్ తగిలిస్తారు కదా, అట్లా గోడ మీద తగిలిచ్చారు. బట్టలు లేవు. ఎండానికి కూడా ఎంత గలీజుకుంది కదా. తలకాయ లేదు, బట్టలు లేవు. బట్టలు లేకుండా, బనియన్ అండర్వేర్ లేకుండా, శవాన్ని తలకాయ లేకుండా వాల్ క్లాక్ తగిలించినట్టు గోడ మీద తగిలించారు. చూడండి రా అందరూ ఇండియాని. ఇప్పుడు ఎట్టుపోయిందిరా నీ మర్యాద? ఇప్పుడు ఎట్టుపోయిందిరా నీ మటన్ బిర్యానీ? ఇది సౌలుకి జరిగింది, నాకు కూడా జరగచ్చు జాగ్రత్తగా లేకపోతే. నీకు కూడా జరగచ్చు జాగ్రత్తగా లేకపోతే. వచ్చాం, విన్నాం, తలూపాం, కొంచెం ఇమోషన్ వస్తే చిప్పట్లు కొట్టాం, రాసుకున్నాం, సూపర్ ఫోటోలు తీసుకున్నాం. ఏం చేసుకుంటావు? తీసుకున్నాం, బాగుంది. అంతా స్టోరీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత విధేయత చూపించకపోతే నువ్వు వచ్చింది పెద్ద దండగా. నీ సీటు దరిద్రం, నీ మీద ఫ్యాన్ గాలి కూడా వేస్ట్, నువ్వు తిన్న భోజనం దండగా. ఇక్కడ తీసుకున్న తీర్మానాన్ని ప్రతిరోజు, దేవుడా నిన్ను మాత్రం వదిలిపెట్టను ప్రభా, నాకు మర్యాద కాదు ప్రభా ముఖ్యం, నీతో బాగుండాలి. నాకు పేరు వద్దు ప్రభా, నాకు మినిస్ట్రీ వద్దు ప్రభా, నాకు స్టేజ్ వద్దు ప్రభా, నాకు ఎవడో చూడాలి, ఏమొద్దు ప్రభా, నాకు నువ్వు ఉండాలి ప్రభా అని గనక నువ్వు జాగ్రత్తగా కాపాడుకున్నావు అనుకో, ఈ ప్రయాసంతో సూపర్. నువ్వు తిన్న ప్రతి మెతుకు యూపీఎఫ్లో పెట్టుబడే. నువ్వు కూర్చున్న ప్రతి క్షణం, నువ్వు విన్న ప్రతి మెసేజ్ ఒక పెట్టుబడే. ఈ మీటింగ్స్ నిత్యత్వం వరకు సాగిపోతాయి, నిన్ను మారుస్తానే ఉంటాయి. రెండు నీ ముందే ఉన్నాయి. ఒక వ్యక్తి కొంతసేపు దాంట్లో, కొంతసేపు దీంట్లో బతకొచ్చు. కొంతసేపు తాత్కాలికమైన ప్రపంచం చీ అని బతకొచ్చు, కొంతసేపు నా ముద్దు ప్రపంచం అని ఒళ్ళంతా పూసుకోవచ్చు.
అట్టా ఇటా ప్రతిరోజు విధేయత మీద ఆధారపడుతుంది. ఏ రోజుకి ఆ రోజు బైబిల్ చదువు. ప్రభా ఏ రోజు నువ్వేం చెప్తావు, నేనేం చేయాలి. మర్యాద పోతుందా, పోనీ పోనీ. మర్యాద వెనకాల ఎప్పుడూ పరిగెత్తొద్దు, వేస్ట్. ఏముందండి మన మొఖాలు, మన స్టోరీలు తీస్తే ఏం మర్యాద మిగులుద్ది మనకి. దేవుడు వెనకాల పరిగెత్తు. ఈ రెండు ఒకేసారి ఒకరి లైఫ్లో అనుభవించడం సాధ్యమే. పొద్దున్నంతా దేవుడు, సాయంత్రం అంతా పనికి మాలిన చెత్త. పాసిబుల్, ఇట్స్ పాసిబుల్. కానీ లాస్ట్కి సౌల్లాగా రెండు కలిపావనుకో, ఆ నైట్ ఆలోచిస్తే నాకు భయం వేస్తుంది. దేవుడు వదిలేశాడు, పిల్లలు చచ్చిపోతారు అని తెలుసు, ఆయన చచ్చిపోతాడని తెలుసు, యుద్ధంలో ఓడిపోతాడని తెలుసు, ఇల్లు రాజ్యం మొత్తం పోతాడని తెలుసు. ఈట మీద పడ్డాడు, కడుపులో నుంచి నడుములో నుంచి బయటకు వచ్చింది, చావురాట్లే. అమ్మాలేకుడు చెప్పులతో తొక్కి 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 చంపుతున్నాడు. ఎంత దరిద్రంగా చచ్చిపోయాడు. చచ్చిన తాతను వదిలిపెట్టండి అంటే, అబ్బే మొండం కోసి బట్టలు తీసి గోడ మీద తగిలిచ్చారు. ఎంత దరిద్రం కదా. ఒక ఆత్మీయుడు ఇలా ఎండవుతాడా? అవుతాడు, అవుతాడు. జాగ్రత్తగా లేకపోతే జాగ్రత్తగా ఉందాం. మీటింగ్స్లో ఏం అవ్వవు. మీటింగ్స్లో నువ్వు నేర్చుకున్నవి ఇంటికెళ్ళి విధేయత చూపిస్తేనేమన్నా మార్పు. ఒకసారి కన్ను మూసుకుందామా, ప్రార్థన చేసుకుందామా. చెప్తావా, ప్రభా నా స్టోరీయే నువ్వు నాతో మాట్లాడు, నాకు అర్థమైంది. ఎవరో స్టోరీ కాదు, నా స్టోరీ నాతో మాట్లాడు, నాకు స్టోరీ అర్థమైంది. నేను ఇక్కడ చేసేది ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా నేను ఏం చేస్తా, నా స్టోరీ నీకు అర్థమయ్యే మాట్లాడావు. ఇటు అటు ఉంటే ఏమవుతుందో క్లియర్గా చెప్పావు. నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, మా ఇంట్లో ఏమనుకుంటారు, అదేమనుకుంటే ఇదేమనుకుంటా, చాలా యాక్షన్ చేశాను నేను ఇన్ని రోజులు. ఈ కథకి స్వస్తి చెప్తా. నీ దగ్గరకు వస్తున్నా చూడు ప్రభా, ఏం చేసుకుంటావో నాకు తెలియదు, నా బతుకు బాగలేదు. నేను ఇక్కడంతా తీసుకునే తీర్మానాలు 2 రోజులు అయింది, నాకు కూడా తెలుసు ప్రభా. ఇంటికి వెళ్ళిన తర్వాత విధేయత చాలా ఇంపార్టెంట్ అని మాట్లాడు, నాకు ఆ విధేయత ఇవ్వు అని ప్రభుని అడుగుదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన దేవా, సౌలు లాంటి అద్భుతంగా ఆరంభించిన దైవజనులు, అభిషేకించబడిన వారు, శ్రేష్ఠులు, రాజు జీవితాన్ని మా ముందు పెట్టినందుకు నీకు వందనాలు. ఆయన పేరెత్తడానికి కూడా నా మటుకు నాకు యోగ్యత లేదు. కానీ తన జీవితాన్ని ఒక పాఠంగా, తన జీవితాన్ని ఒక హెచ్చరికగా, తన జీవితాన్ని మా ముందు ఒక భవిష్యత్తు గురించి మాట్లాడే ముంగుర్తుగా పెట్టావు. నీ దేవుడు అనే పదం మేము చచ్చిపోయే వరకు ఎప్పుడు రాకూడదు. నా దేవుడు అనే పదంతోనే బ్రతకడానికి నేర్పించు. నెవర్ 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 మే వి లీవ్ దట్ రిలేషన్షిప్ విత్ యూ. దేవా, మర్యాదకి సావడం మాకు నేర్పించండి, కృపను అనుగ్రహించండి. యూపీఓ ద్వారా జరుగుతున్న మినిస్ట్రీని బట్టి నీకు వందనాలు. విన్న వాక్యాన్ని హృదయంలో నీ బిడ్డలు పదిలపరుచుకొని భద్రపరుచుకొని దాని చొప్పున నడిచే కృపని వారికి అనుగ్రహించి నీవే మహిమ పొందుతామని ప్రార్థన విన్నందుకు కీర్తిస్తూ, ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళి ఇటర్నల్ పర్స్పెక్టివ్తో ఆరంభించి టెంపరీ వరల్డ్లో ల్యాండ్ అవ్వకుండా ఆ ఫైర్ని కాపాడుకుంటూ, ఆ ప్యాషన్ని కాపాడుకుంటూ, విధేయతతో నీవు అనుగ్రహించు ప్రతి మాటని విధేయత చూపిస్తూ ఆ ఇటర్నల్ పర్స్పెక్టివ్ని కలిగి ఉండే కృపను అనుగ్రహిస్తామని యేసు ప్రభు మా రక్షకుని నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.